హాయ్ అండి. ఇదేం కూరని చూస్తున్నారా? చికెను గోంగూర అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఆహా! ఏమి రుచి తినరా మైమరిచి చికెను గోంగూర అన్నంత రుచిగా ఉంటుందండి. ఈ చికెను గోంగూర నచ్చని వారంటూ ఎవ్వరు ఉండరు. చాలా బావుంటుంది. ఈ గోంగూర చికెన్ అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. చాలా బావుంటుందండి. రైస్‌లోకి, పుల్కాలోకి, చపాతీలకి ఎందులోకైనా ఈ చికెను గోంగూర చాలా బాగా కుదురుతుందనమాట. చాలా బావుందండి. మీకు చికెను గోంగూర మీలో ఎందరికి ఇష్టమో కామెంట్‌లో తెలియజేయండి. అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం తెలుసుకుందామా? చికెను గోంగూర కర్రీకి ముందు స్టవ్ ముట్టించుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేయించుకుందాం. ఈ గోంగూర 150 గ్రాములు ఉంటుంది. నేను పెద్ద కట్ట అనమాట తీసుకుంటున్నాను. పెద్దది గోంగూర కట్ట. ఈ గోంగూరని మీడియం ఫ్లేమ్లోని నెమ్మదిగా వేయించుకుందాం. చూడండి, గోంగూర ఈ విధంగా బాగా మెత్తగా మనం వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పెట్టేసుకుందాం. చూడండి, చికెన్ నీట్గా వాష్ చేసుకున్నాను పసుపు ఉప్పు వేసి. ముక్కలు మరీ పెద్ద ముక్కలు ఉండవు, చిన్న ముక్కలు అయితే బాగుంటాయి అన్నమాట. ఈ మాదిరిగా కట్ చేయించుకోవాలి. పెద్ద ముక్కలు అయితే ఉప్పు కారం పట్టడం చప్పగా ఉంటుంది అన్నమాట. చూడండి, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనకు వీలైనంత వరకు ఉల్లిపాయలు కూడా చిన్నవిగానే కట్ చేసుకోవాలి. ఒక టమాటా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించి కళాయి వేసుకుందాం. చూడండి, స్టవ్ ముట్టించుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం, పెద్ద స్పూనే. ఆయిల్ వేడైంది కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయింది, వేయించేసుకున్నాను. ఇప్పుడు నేను టమాటా ఒకటి కట్ చేసుకున్నాను కదా, ఈ టమాటా కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ పసుపు బేబీ స్పూన్, హాఫ్ స్పూన్ అనమాట. నేను కూరకారం వాడతాను, అందులోని పసుపు వేసి ఆడిస్తాను కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నేను రాళ్ళు ఉప్పు ఎక్కువ వాడుతాను కూరల్లోకి. మీడియం స్పూన్ ఉప్పు కూడా వేసి ఇలా నెమ్మదిగా మగ్గనిద్దాం. చూడండి, టమాటీ అన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు చికెన్ మనం కడిగిస్తున్నాం కదా, చికెన్ వేసేద్దాం. కూర మొత్తం కలిపేసుకొని 5 నుండి 8 నిమిషాలు అలా కుక్ అవ్వనిద్దాం. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 8 నిమిషాలు నుండి 10 నిమిషాలు టైం పట్టింది. హాఫ్ కుక్ అయిపోయింది అనమాట చికెన్. హాఫ్ చికెన్ అయిపోయింది కదా. ఇక 2 స్పూన్లు కారం వేసుకొని మన రుచికి మన కారం తగ్గట్టు కారం వేసేసుకొని మొత్తం ఈ చికెన్ మొత్తం కలదీసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. చికెన్ వేయించేసుకున్నాం కదా. గోంగూర మెత్తగా మగ్గించుకున్నాం కూడా, చాలా మెత్తగా స్నాక్స్ లాగా అయిపోయింది. మనం ఎలా మిక్సీ కూడా పట్టలేదు, అంత మెత్త గుజ్జులాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసి మొత్తం కలిసేటట్టు వేయించేసుకుందాం. చూడండి, గోంగూర మొత్తం ఇందులో కలిసేటట్టు అలా కలిపేసుకోవాలన్నమాట. చికెన్లో మొత్తం
కలిసిపోవాలి. చికెన్లోకి మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాం. ఇది మొత్తం కలిపియాలి. ఇది కూడా ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోని ఆయిల్ పైకి తేలాలన్నమాట. చికెన్లోని ఆయిల్ అంతా మూత పెట్టేసుకుందాం. చూడండి 5 మినిట్స్ అయిపోయింది. చికెన్లో ఆయిల్ వచ్చిందనమాట. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర కలిపేసుకుందాం. కంప్లీట్ చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కోసం కాస్త వాటర్ వేసుకుందాం. ఒక గ్రేవీ ఉండాలి కాబట్టి ఒక 2 టీ గ్లాసులు వాటర్ వేసుకుందాం. వేసుకొని విధంగా మొత్తం కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకున్నామంటే చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే. 2-3 టీ గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ గోంగూర కర్రీ రెడీ. చూడండి చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. నోటికి ఎంతో కమ్మగా పుల్లపుల్లగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి చికెన్ గోంగూర కర్రీ. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గోంగూర చికెన్ కర్రీ మీలో ఎందరికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. అంతేనండి. స్టవ్ కట్టేసుకుందాం.